హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం విజయ్ దేవరకొండ గారి 'కింగ్డమ్' సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అండ్ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక 'కింగ్డమ్' సినిమా కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 8 రోజులు అవుతాయి పూర్తవుతుందన్నమాట. సో ఈ 8 రోజుల్లో మొత్తం కలిపి 46,08,00,000 రూపాయలనైతే వసూలు చేసింది 'కింగ్డమ్' సినిమా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా నడుస్తుందో ఏంటో. ఇక సినిమా గురించి చెప్పాలి అంటే సినిమా బాగుందా అంటే యెస్, బానే ఉంది. బట్ కొన్ని చోట్ల ల్యాగ్ చేశారని అయితే అనిపించిద్దనమాట. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి మన అనిరుద్ మ్యూజిక్ అసలు మామూలుగా ఇవ్వలేదు. అండ్ థియేటర్‌లో చూస్తుంటే అసలు మంచి హై మూమెంట్ అనిపించింది అసలు అది. ఆ మ్యూజిక్, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హేవా ఏ రా ఏ రా ఏ ఆ మ్యూజిక్ అసలు మామూలుగా ఎయలేదు. అండ్ ఈ సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపిచ్చారు. సో మన విజయ్ దేవరకొండ గారి మధ్య, మన సత్యదేవ్ గారి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే చూపిచ్చారనమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్‌గా సినిమా అయితే జస్ట్ ఓకే అనైతే అనిపించిందనమాట. సో అది. అండ్ ఇంకోటేంటంటే హీరోయిన్ గారు ఎక్కువ సేపు లేరు. భాగ్యశ్రీ గారు ఎక్కువ సేపు ఉంటారేమో, ఏదన్నా మంచి రోల్ ఉంటదేమో అనుకున్నా. సో తనకు గూడా ఎక్కువ సేపయితే రోల్ ఇయ్యలేదనే జెప్పాలి. జస్ట్ కొద్దిసేపే ఉన్నారు. అండ్ విజయ్ దేవరకొండ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. తెలిసిపోతుంది. ఆయన యాక్టింగ్‌లో, ఆ లుక్‌లో అదంతా సినిమాలో మీరు చూడొచ్చు. అసలు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. సో సినిమా అయితే బానే ఉంది. చూడొచ్చు. అండ్ వన్ టైమ్ వాచబుల్ మూవీ అనే జెప్పాలి. అండ్ సత్యదేవ్ గారు గూడా చాలా బాగా జేశారు. నిజంగా. మనకి 'ఇస్మార్ట్ శంకర్‌లో' అసలు మామూలుగా చేయలేదుగా. మా 'రామ్' గారి సినిమాలో చాలా జేశారు. అండ్ కొన్ని సినిమాల్లో చాలా జేస్తారు సత్యదేవ్ గారు. సో తను కూడా చాలా జేశాడు. అండ్ కొన్ని చోట్ల సాంగ్స్ పర్లేదు బానే ఉంటాయి. సో అదనమాట. కలెక్షన్స్ అయితే 46,00,00,000 వసూలు చేసింది. అండ్ సినిమా అయితే పర్లేదు బానే ఉంది. సో అదనమాట. మరి విజయ్ దేవరకొండ గారు కమ్‌బ్యాక్ ఇచ్చారో లేదో కామెంట్ చేయండి మీరు.